కొత్త అప్పులకు పోతే పాత అప్పులు బయట పడ్డదట. కొత్త రకమైన యూట్యూబ్లో అన్ని చాలా రకాల కొత్తిమీర పచ్చడి వస్తుంది. ఈ పాత పద్ధతి అయిన కొత్తిమీర రోటి పచ్చడి మీరు ఒక్కసారి కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చిటికెలో చెప్పేస్తాను. ఒక కట్ట కొత్తిమీర, ఎండుమిర్చి 5 నుంచి 6 ఎండు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ బద్దనపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. అవన్నీ పోపు దినుసులు పక్కన పెట్టుకొని బాణీ వేడి చేసుకున్నాక అందులో 3 నుంచి 4 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇలా వాడ్చుకొని పెట్టుకోండి. ఇవి వాడ్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు దినుసులన్నీ ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోండి. అవి రంగు మారేంత వరకు వేయించుకోండి, మళ్ళీ మాడకూడదు అది. అవన్నీ అయిన తర్వాత ఒక గిన్నెలో ఒట్టి మిరపకాయలు కూడా వేసేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. అలానే ఈలోపు ఇవన్నీ చల్లారేలోపు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఇవన్నీ చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన తర్వాత చిన్న మిక్సీ జారీలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా పోపు దినుసులు మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి, ఇంకా నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకొని దాని తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర పెట్టుకున్నాం కదా కడిగేసి ఆ కొత్తిమీర, పసుపు, ఉప్పు అన్నీ వేసి మనం మిక్సీ పట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆ కొత్తిమీర మంచిగా మెత్తగా రుబ్బిన తర్వాత ఇంకా మిగిలిన పానీలో ఆయిల్ ఉండిపోతుంది కదా, ఆయిల్లో రుబ్బిన కొత్తిమీర అంతా వేసేసుకొని అంతా బాగా కలుపుకొని మంచి ఎయిర్ టైట్ జార్లో ఈ కొత్తిమీర పచ్చడి అనేది అందులో వేసుకొని స్టోర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.